హాయ్ అండి. ఈ చలికాలంలో టీ 2, 3 సార్లైనా కూడా వేడి వేడిగా తాగాలనిపిస్తుంది. అల్లం టీ చేసుకోండి చాలా బావుంటుంది. ఎలా చేసుకోవాలో ఒక్కసారి ఈ కొలతలతో చేయండి. చాలా పర్ఫెక్ట్‌గా వస్తుంది టీ అయితే. ముందుగా 2 యాలకులు, 1 ఇంచు అల్లం ముక్క తీసుకోండి. ఒక 2 గ్లాసులు మనం వాటర్‌కి. తర్వాత దంచుకునే చిన్న రోలు తీసుకుని మొదటిగా తీసుకున్నటువంటి 2 యాలకులు కూడా వేసుకుని దంచుకోవాలన్నమాట. ఉట్టి యాలకులతో చేసుకున్న టీ చాలా బాగుంటుందండి. అల్లం వేసుకుంటే ఇంకా ఘాటుగా ఈ చలికాలంలో తాగాలనిపిస్తుంది అనమాట. యాలక్కాయలు దంచుకున్న తర్వాత అల్లం ముక్క కూడా వేసుకుని కాస్త కచ్చాపిచ్చాగా దంచుకోండి. ఈ విధంగా ఇలా దంచుకున్న దాన్ని మనం పక్కన పెట్టేద్దాం. చూడండి ఇలా దంచుకుంటే సరిపోతుందన్నమాట. మరీ పేస్ట్లా అవసరం లేదు. మరొక వైపు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని 2 గ్లాసుల వాటర్ పోసుకుని వాటర్ని కొద్దిగా మరగనివ్వండి. ఇలా వాటర్ పోసిన తర్వాత వాటర్ కాస్త మరగాలన్నమాట. చూడండి ఈ విధంగా మరిగిన తర్వాత దంచుకున్నటువంటి అల్లం యాలుక్కాయలు ఉన్నాయి కదా, అది కూడా వేసేసుకుని బాగా మనం మరగనివ్వాలి. అల్లంలో ఉన్నటువంటి సారం అంతా కూడా నీటిలోకి చక్కగా దిగాలన్నమాట. ఈ విధంగా ఒకసారి కలుపుకున్న తర్వాత మరగనివ్వండి. మరొక వైపు మనం కాచుకున్నటువంటి పాలు తీసుకోవాలి టీలో వేసుకోవడానికి. ఈ పాలు కాచి చల్లార్చిన పాలండి ఇవి. ఇవి మనం 2 గ్లాసులు వాటర్ పోసుకున్నాం కనుక 1 గ్లాసు పాలు పోసుకోవాలి. కాసేపటికి చూడండి బాగా మరిగింది కదా. ఇప్పుడు మీరు ఒక 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకోండి. మీకు ఎంతైతే స్వీట్ సరిపోతుందో దాని ప్రకారంగా వేసుకోవచ్చు. ఇలా 2 టేబుల్ స్పూన్ల పంచదార వేసుకున్న తర్వాత నేనైతే కొద్దిగా ఎక్కువ వేసానండి. 2 టేబుల్ స్పూన్ల కంటే ఎక్కువగానే వేసుకున్నాను. మీకు టేస్ట్గా తగ్గట్టుగా మీరు వేసుకోండి పంచదార అన్నది. ఇలా పంచదార వేసిన తర్వాత బాగా మరిగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల టీ పొడి వేసుకోండి. టీ పొడి కూడా మీకు కాస్త ఘాటుగా కావాలంటే కొద్దిగా వేసుకోవచ్చండి. లేదు అంటే నార్మల్గా తయారు చేసుకోవచ్చు. టీ పొడి వేసుకున్న తర్వాత కూడా డికాషన్ మరగనివ్వండి. డికాషన్ కాస్త మరిగితే బాగుంటుంది. అలానే ఎక్కువగా మరిగిచ్చేయద్దండి. మనకి చూడండి ఈ మాత్రం పొంగు వచ్చేటట్టుగా మరిగితే సరిపోతుందన్నమాట. ఇలా డికాషన్ మరిగిన తర్వాత మనం ఇందాకలా కాచి చల్లార్చుకున్నటువంటి పాలు ఉన్నాయి కదా, 2 గ్లాసులు నీళ్ళు తీసుకున్నాం కనుక 1 గ్లాసు పాలు పోసుకోండి. చిక్కగా కావాలంటే ఇంకొద్దిగా పాలు మీరు పోసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టుగా చేసుకోవచ్చు టీ అనేది. కానీ ఇది కొలతలతో చేయండి, చాలా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు 1 గ్లాసు పాలు కూడా పోసుకున్న తర్వాత టీని కాస్త మరగనివ్వండి. సింపుల్గా చేసుకున్న ఈ టీ చాలా బాగుంటుంది. ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఒక్కసారి ఇలా టీ చేసి పెట్టండి. వాళ్ళు చాలా బాగుందని చెప్తారు. టీ అయితే అంత బాగా వస్తుందన్నమాట. సింపుల్గా చేసుకున్నా కూడా చాలా ఘాటుగా ఉంటుందన్నమాట. ఈ చలికాలంలో ఇలా మనం యాలుక్కాయ అల్లంతో టీ చేసుకుంటే హెల్త్ కూడా చాలా చాలా మంచిది. మీకు అల్లం ఫ్లేవర్ నచ్చకపోతే యాలుక్కాయలతో చేసుకోండి. లేదు యాలుక్కాయ ఫ్లేవర్ నచ్చకపోతే ఉట్టి అల్లం వేసుకునైనా టీ చేసుకోవచ్చు. మీ టేస్ట్ తగ్గట్టుగా మీరు చేసుకోవచ్చు. ఇలా 2 వేసుకుని చేసుకోవడం వల్ల టీ అన్నది చాలా బాగుంటుందన్నమాట. కాసేపు చూడండి చక్కగా అయింది. కాస్త టీ అన్న చూసారా రంగు మారింది, చక్కగా అయింది కదా. ఇలా కాస్త చక్కగా అయితే సరిపోతుందండి. మీరు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని గ్లాసులో పోసుకుని టీ తాగొచ్చు. సింపుల్గా టీ అయితే ఇలా పెట్టుకోవచ్చండి. అలానే మన వీడియోస్ కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.